Hey guys, ప్రీవియస్ వీడియోలో మనం టెంప్లెట్ ఇన్హెరిటెన్స్ గురించి చూసాం. base.html క్రియేట్ చేసి చైల్డ్ టెంప్లెట్స్లో ఎలా ఎక్స్టెండ్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఫిల్టర్స్ అండ్ ట్యాగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఫిల్టర్స్ అండ్ ట్యాగ్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే టెంప్లెట్లో ఉన్న రా డేటాని ఎలా కంట్రోల్ చేయాలో అండ్ ఏ ఫార్మాట్లో చూపించాలో మనం ఈ ఫిల్టర్స్ అండ్ ట్యాగ్స్లో యూజ్ చేసి చెప్పుకుంటాం. ఫిల్టర్స్లో వచ్చేసరికి బుల్టిన్ ఫిల్టర్స్ ఉంటాయి, కస్టమ్ ఫిల్టర్స్ ఉంటాయి. అదే ఫస్ట్ ఫిల్టర్స్ అంటే ఏంటో చూద్దాం. ఫిల్టర్స్ అనేది స్మాల్ టూల్స్. అది ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకి వచ్చిన డేటాని డిఫరెంట్ ఫార్మాట్స్లో చూపించడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ కేస్లో ఉన్న స్ట్రింగ్ని అప్పర్ కేస్లో మనం చూపించవచ్చు. సింటాక్స్ వచ్చేసి ఇది. ఇప్పుడు నేను 3 ఫిల్టర్స్ గురించి చెప్తాను. డేట్ ఫిల్టర్, అప్పర్ ఫిల్టర్, లెంత్ ఫిల్టర్. డేట్ ఫిల్టర్ వచ్చేసరికి మనకి ఏ ఫార్మాట్లో కావాలి, ఇయర్ ముందు కావాలా, మంత్ ముందు కావాలా, అది మంచిగా నీట్గా క్లీన్గా చూపించేలాగా డేట్ ఫార్మాట్ని నేను ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ డేట్ ఫిల్టర్కి వచ్చేసరికి మనం ఒక టెంప్లెట్స్లో ఒక పోస్ట్ డీటెయిల్ .html టెంప్లెట్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ టెంప్లెట్స్లో నేను ఏం చేశానంటే పారాగ్రాఫ్ ట్యాగ్ యాడ్ చేసి పబ్లిష్డ్ ఆన్ అని చెప్పి కర్లీ బ్రేసెస్ పెట్టేసి పోస్ట్ డాట్ క్రియేటెడ్ డేట్ అని రాసి ఇలా రాస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ డేటా కావాలి, పోస్ట్ డాట్ క్రియేటెడ్ అని. ఈ డేటా నాకు ఎక్కడి నుంచి వస్తుందంటే వ్యూస్ నుంచి వస్తుంది. సో వ్యూస్లో నేను ఏం చేశానంటే ఒక పోస్ట్ డీటెయిల్ ఫంక్షన్ రాసుకొని నేను ఒక పోస్ట్ అనేది వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఇదంతా స్టోర్ చేస్తున్నాను. టైటిల్ మై బ్లాగ్ క్రియేటెడ్ అని రాసుకుని ఈ డేట్ టైం ఉంది కదా, ఈ డేట్ టైం అనేది ఇన్బుల్ట్ ఫంక్షన్ అనమాట. మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ డేట్ టైం ఇంపోర్ట్ డేట్ టైం అని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం డేట్ ఏం కావాలో 2024 అని రాసుకుని మనం ఈ ఫార్మాట్లో రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇక్కడ ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ డేట్ అనేది మనం డేటాబేస్ నుంచి ఫెచ్ చేయట్లేదు. మాన్యువల్గా మనం ఫార్మాట్ని ఎలా చేయాలో అనేది ఎలా నీట్గా క్లీన్గా ఎలా చూపించాలి అన్న దాన్ని మాత్రమే మనం వర్క్ చేస్తున్నాం. సో నేను డేట్ టైం అనేది మాన్యువల్గా తీసుకున్నాను. అదే డేటాబేస్ నుంచి ఆ టైం అనేది ఎలా ఫార్మాట్ చేయాలా అన్నది మన నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో నేను మాన్యువల్గా ఇలా తీసుకున్న తర్వాత ఈ పోస్ట్ని నేను టెంప్లెట్లో సెండ్ చేశాను. ఈ పోస్ట్ అనే డేటాని నేను టెంప్లెట్లో సెండ్ చేశాను. సో ఇది మనం చూడాలంటే మనకి ఒక యూఆర్ఎల్ కావాలి. సో నేను యూఆర్ఎల్స్లో పాత పోస్ట్స్ అని క్రియేట్ చేసుకుని ఈ యూజ్ డాట్ పోస్ట్ డీటెయిల్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేసుకున్నాను. ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసి నాకు పబ్లిష్డ్ ఆన్ January 24, 2025 అని వచ్చింది. సో ఇది క్లీన్గా అండ్ నీట్గా కనిపిస్తుంది. సో డేట్ ఫిల్టర్ మీకు అర్థమైంది కదా. తర్వాత అప్పర్ ఫిల్టర్ అంటే ఒక టెక్స్ట్ని అప్పర్ కేసెస్లో మారుస్తుంది. సో దానికి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా ఒక ప్రొఫైల్ డాట్ అంటే నేను సపరేట్గా మొత్తం సపరేట్గా పెడుతున్నాను మీకు ఈజీగా అవ్వడానికి. ప్రొఫైల్ డాట్ HTML అనే టెంప్లెట్ని క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకుని ఇక్కడ పారాగ్రాఫ్లో యూజర్ నేమ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. యూజర్ నేమ్ అని ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో నేను యూజర్ నేమ్ అని ఇస్తున్నాను. ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఫిల్టర్ యాడ్ చేయాలి కదా, అప్పర్ అని యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకు ఫిల్టర్ యాడ్ అయింది. ఇప్పుడు దీనికి డేటా కావాలంటే మనం వ్యూస్లోకి వెళ్ళాలి. వ్యూస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. సో నేను ఇలాగ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని
ఇక్కడ యూజర్ అనే ఒక వేరియబుల్‌లో నేను యూజర్ నేమ్ రవి అని సేవ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ యూజర్ డేటాను నేను ఈ టెంప్లేట్‌కి సెండ్ చేస్తాను. సో, ఇప్పుడు మనకు దీనికి ఒక యూఆర్ఎల్ కావాలి. యూఆర్ఎల్ వచ్చేసి పాత్ సో, మనం ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. సో, అవుట్‌పుట్ చూస్తే నాకు యూజర్ నేమ్ క్యాపిటల్స్‌లో అవుతుంది. REVIL. కానీ నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే ఇక్కడ వ్యూస్‌లో చూసినట్లయితే నేను స్మాల్ లెటర్సే ఇచ్చాను. మీకు ఇంకా డౌట్‌గా ఉంటే ఇక్కడ అప్పర్ అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇక్కడ స్మాల్ లెటర్స్‌లో వచ్చింది. నేను దానికి ఫిల్టర్ యాడ్ చేస్తే నాకు అప్పర్ లెటర్స్‌లో చూపిస్తుంది. ఇది అర్థమైంది కదా ఫిల్టర్. తర్వాత లెంత్. లెంత్ అంటే ఒక లిస్ట్‌లో ఉన్నా గాని లేకపోతే ఒక డిక్షనరీలో ఎన్నైతే లేకపోతే ఒక స్ట్రింగ్‌లో మొత్తం అన్ని ఐటెమ్స్ అన్ని కౌంట్ చేసి మనకి లెంత్ అనేది చూపిస్తుందన్నమాట. సో, దీనికి కూడా నేను ఒక టెంప్లేట్ క్రియేట్ చేసుకుంటున్నాను. యూజర్స్ డాట్ HTML అని దీనికి పారాగ్రాఫ్‌లో టోటల్ యూజర్స్ అని రాస్తుంది. ఇక్కడ యూజర్ అని రాసి దీనికి ఫిల్టర్ ఇస్తున్నాను లెంత్ అని. లెంత్ అని ఫిల్టర్ ఇచ్చాను. ఫిల్టర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వ్యూస్‌లో మనం డేటా పాస్ చేసుకోవాలి కదా! డెఫ్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి యూఆర్ఎల్ ఉన్నారు కదా! దీనికి ఒక యూఆర్ఎల్ క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేసాను. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. సో, మనం యూజర్స్ అనేది యూఆర్ఎల్ ఇచ్చాం కాబట్టి యూజర్స్ ఇప్పుడు మనకి ఎంత చూపిస్తుంది? టోటల్ యూజర్స్ 5 అని చూపిస్తుంది. సో, లెంత్ ఫిల్టర్ అనేది అర్థమైంది కదా! సో, ఇది ఫిల్టర్స్. బులెటిన్ ఫిల్టర్స్. అదే మనకి కస్టమ్ ఫిల్టర్ కావాలంటే మనం సొంతంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మనం ఫస్ట్ టెంప్లేట్ ట్యాగ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో కస్టమ్ ఫిల్టర్స్ డాట్ పై అనేది ఒక ఫైల్ నేమ్ అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ యానోటేషన్ అనేది వాడాలి. @register డాట్ ఫిల్టర్ వాడిన తర్వాత మనం టెంప్లేట్‌లో ఎక్కడైతే యూజ్ చేస్తామో ఆ టెంప్లేట్‌లో మనం ఈ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. అప్పుడు మనం కస్టమ్ ఫిల్టర్స్ అనేది యూజ్ అవుతాయి. నేను ఒక కస్టమ్ ఫిల్టర్ అనేది ఆహ్, చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ మై యాప్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. టెంప్లేట్ ట్యాగ్స్ అని. దీంట్లోనే కస్టమ్ ఫిల్టర్ డాట్ పై అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. నార్మల్‌గా ఇట్లా ఇంపోర్ట్ రాసుకుంటున్నాను. ఇంపోర్ట్ టెంప్లేట్. ఇప్పుడు ఒక వేరియబుల్ రిజిస్టర్‌ని తీసుకొని దీంట్లో నాకు టెంప్లేట్స్‌లో మనం వాడతాం కదా! సో, టెంప్లేట్ యొక్క లైబ్రరీ మనం దీంట్లో స్టోర్ చేసుకుంటాం రిజిస్టర్‌లో. టెంప్లేట్ డాట్ లైబ్రరీ. తర్వాత ఈ యానోటేషన్ యూజ్ చేసుకుంటున్నాను. రిజిస్టర్ డాట్ ఫిల్టర్ అంటే ఒక ఫిల్టర్‌ని మనం రిజిస్టర్ రిజిస్టర్ చేస్తున్నాం. తర్వాత అది ఏం ఫిల్టర్ అనేది ఇక్కడి నుంచి రాసుకుంటాం.
స్పెసిఫై కరెన్సీ అంటే ఇండియన్ రూపీ ఉంటుంది కదా, సో ఆ కరెన్సీ నేను రాసుకుంటున్నాను ఇక్కడ. Oracle ఇక్కడ వాల్యూ అంటే ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ అది ఇస్తున్నాను. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే మనం కస్టమ్ ఫిల్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు మన టెంప్లెట్స్. ఈ కస్టమ్ ఫిల్టర్ ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వ్యూస్ డాట్ ఫైల్లో నేను ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకుంటాను, ప్రొడక్ట్ డీటెయిల్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ ల్యాప్టాప్ తర్వాత దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఒక నార్మల్గా 50K అనుకుంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే దీనికి కూడా నేను ఒకటి టెంప్లెట్ అనేది క్రియేట్ చేస్తున్నాను, ప్రొడక్ట్ డీటెయిల్ డాట్ HTML. ఇప్పుడు డేటాను పాస్ చేస్తుంది ఈ టెంప్లెట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టెంప్లెట్ అనేది క్రియేట్ చేయాలి. ప్రొడక్ట్ డీటెయిల్ డాట్ HTML. ఈ టెంప్లెట్ నేను ఏం చేస్తున్నాను, దీనికి ఒక ఫిల్టర్ ఉంటుంది కదా, మనం ఈ ఫిల్టర్ క్రియేట్ చేస్తాం. కస్టమ్ ఫిల్టర్స్ కరెన్సీ అనేది ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ మనం వాడుకుంటాం అన్నమాట, కరెన్సీ అని. బట్ ఈ కరెన్సీ అన్న ఒక ఫిల్టర్ వాడితే సరిపోతుంది కదా, మనం ఈ ఫైల్ నుంచి ఈ ఫైల్కి ఆ ఫంక్షన్ అనేది రావాలంటే మనం ఒక ట్యాగ్ వాడాలని చెప్పాం, అదే లోడ్ కస్టమ్ ఫిల్టర్. ఈ ఫైల్ నేమ్ ఉంది కదా, కస్టమ్ ఫిల్టర్స్ అనే ఫైల్ నేమ్, ఈ ఫైల్ నేమ్ మ్యాచ్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ ట్యాగ్ అనేది రాస్తామో ఈ ఫైల్లో ఉన్న ఫిల్టర్స్ అన్నీ ఇక్కడ లోడ్ అవుతాయి అన్నమాట. సో మనం యూస్ చేసాం, దాంతోపాటు యూఆర్ఎల్స్ టెంప్లెట్ కూడా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు యూఆర్ఎల్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం చూద్దాం, ప్రొడక్ట్ డీటెయిల్ ఇంకా ఒక ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఇచ్చింది. మనకి ఏమొచ్చింది అవుట్పుట్, ల్యాప్టాప్ ప్రైస్ 50,000 అనేది వచ్చింది. కానీ ఇక్కడ ఏం చేసాం, మన ఫిల్టర్ అనేది యాడ్ చేసాం, కరెన్సీ సింపుల్ అని పెట్టాం. ఇది కస్టమ్ ఫిల్టర్. ఈ తర్వాత టెంప్లెట్ ట్యాగ్. ఈ టెంప్లెట్ ట్యాగ్స్ అనేది ఫిల్టర్స్ని మోడిఫై చేస్తుంది అన్నమాట, డేటాని. మనకి లాజిక్ కావాలి టెంప్లెట్స్ లోపల అనుకుంటే మనం ఈ ట్యాగ్స్ అనేది వాడుకోవచ్చు. ఇఫ్ ట్యాగ్ ఉంది, ఫర్ ట్యాగ్ ఉంది. ఇఫ్ ట్యాగ్ అనేది కండిషన్స్ వాడతాం, ఫర్ ట్యాగ్ అనేది లూప్స్కి వాడతాం. సో ఇక్కడ
ఫస్ట్ మనం ఇఫ్ ట్యాగ్ వాడతాం. సో వ్యూస్లో ఇక్కడ ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకున్నాం, వెల్కమ్ డాట్ హెచ్టిఎంఎల్ అని. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక పారాగ్రాఫ్లో వెల్కమ్, మనకి ఇక్కడ యూజర్ నేమ్ ప్రింట్ అవ్వాలి. అంటే ఎవరైతే ఈ యూజర్ అథెంటికేట్ చేశారో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో యూజర్ నేమ్ అని ఇస్తున్నాను. కానీ అది ఎప్పుడు అంటే ఎప్పుడైతే యూజర్ అనేవాడు అథెంటికేట్ చేస్తాడో అప్పుడే మనకి ఆ యూజర్ నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి అని చెప్తున్నాం. సో అప్పుడు మనం ఏ ట్యాగ్ వాడతాం? ఇఫ్ ట్యాగ్ అనేది వాడతాం. ఇఫ్ యూజర్ డాట్ ఈజ్ అథెంటికేటెడ్ అని వాడి తర్వాత ల్యాండ్ ఇఫ్ అని ఇస్తాం. మధ్యలో మీకు ఒకవేళ యూజర్ అనేవాడు అథెంటికేట్ అవ్వలేదు అనుకుంటే ప్లస్ ట్యాగ్ కూడా ఉంది. సో ఇది ప్లస్ ట్యాగ్. ఈ ప్లస్ ట్యాగ్లో నేను ఏం చేస్తానంటే ప్లీజ్ లాగిన్ అని ఇస్తాను. ఇప్పుడు దీని తాలూకు డేటాను నేను వ్యూస్లో రాసుకుంటాను. ఇక్కడ ఓకే, ఈ వ్యూస్లో నేను ఏం రాసుకుంటానంటే మీకు సైన్ వెల్కమ్ రాసుకున్న తర్వాత యూజర్ అథెంటికేటెడ్ అని రాస్తాను. అథెంటికేటెడ్. సో నార్మల్గా నేను డిఫాల్ట్గా ట్రూ అని పెడుతున్నాను. యూజర్ నేమ్ రవి అని పెట్టాను, అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు ఏ రిటర్న్ అవ్వాలంటే రిటర్న్ సెంటర్ వెల్కమ్ డాట్ హెచ్టిఎంఎల్. తర్వాత మనం డేటా సెండ్ చేయాలి కాబట్టి యూజర్ సో దీనికి తాలూకు ఒక యూఆర్ఎల్ కావాలి కాబట్టి యూఆర్ఎల్స్లో కూడా ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేసుకుందాం. వెల్కమ్ డాట్ వెల్కమ్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ వెల్కమ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత కామన్ ఇప్పుడు అవుట్పుట్ చేసి ఇక్కడ నేను సింగిల్ టాప్ బ్యాక్స్ ఇవ్వాలి, డబుల్ ఇస్తాను. సో ఇక్కడ నాకు వెల్కమ్ రవి అని ఇచ్చింది. ఇది ఎప్పుడు యూజర్ అథెంటికేట్ అయినప్పుడు మనం వ్యూస్ ఏం చేసామంటే డిఫాల్ట్గా ట్రూ అనేది ఇచ్చాం. ఇప్పుడు ఫాల్స్ అనేది ఇచ్చాం. ఫాల్స్ అనేది ఇస్తే నాకు ఏం ఉంటుంది ఇక్కడ నేను ఫాల్స్ అని ఇస్తే నాకు ప్లీజ్ లాగిన్ అని ఇచ్చింది. ఇప్పుడు నేను ఫాల్స్ అని ఇచ్చాను. సో నాకు ప్లీజ్ లాగిన్ అనే అవుట్పుట్ వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వెల్కమ్ డాట్ హెచ్టిఎంఎల్లో ఎల్స్ పార్ట్ అనేది ఉంది కదా, ఆ ఎల్స్ పార్ట్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఇఫ్ బ్లాక్ ఇఫ్ ట్యాగ్. ఇప్పుడు ఫర్ ట్యాగ్ ఉంది. ఈ ఫర్ ట్యాగ్ అనేది ఎప్పుడు వాడతామంటే లూప్స్ యూజ్ చేసినప్పుడు వాడతాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకొని ఒక యూఆర్ఎల్స్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ టెంప్లెట్ నేమ్ వచ్చేసి
ఐటమ్స్ డాట్ నేమ్ అని క్రియేట్ ఐటమ్స్ డాట్ HTML అని క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఈ ట్యాగ్స్ తీసుకున్నాను అంటే UL అంటే అన్ఆర్డర్ లిస్ట్ అని. సో ఇక్కడ ఫస్ట్ ట్యాగ్ తీసుకుని ఫర్ ఐటమ్ ఇన్ ఐటమ్. సో ఇది లూప్ తిరుగుతుంది అనమాట. సారీ, ఫర్ ఐటమ్ ఇన్ ఐటమ్స్. ఈ ఐటమ్స్లో ఉన్న ఐ మీన్ కంటెంట్ అంతా ఏమైనా స్ట్రింగ్స్ కానీ లేకపోతే నెంబర్స్ కానీ ఈ ఐటమ్స్తో ఏమైతే ఉంటాయో అది ఒక్కొక్కటి లూప్ తిరుగుతుంది. లూప్ తిరిగిన తర్వాత నేను ఈ ట్యాగ్ ఇస్తాను. LI అంటే లిస్ట్ ఐటమ్ అని. సో ఒక్కొక్కటి నాకు డిస్ప్లే చూపిస్తుంది. ఒకవేళ ఇది ఎంటీ కనుక ఉంటే అప్పుడు ఎంటీ ట్యాగ్ కూడా వాడచ్చు. ఐ మీన్ ఏమీ లేకపోతే ఇప్పుడు ఇందాక మనం ఈ వెల్కమ్ డాట్ HTML ఎల్ స్పాట్ ఉంది కదా, ఈ ఎల్ స్పాట్లో ప్లీజ్ లాగిన్ అని రాసింది. అలాగే ఇక్కడ ఫర్ లూప్లో కూడా ఎంటీ అని ఉంటుంది. ఈ ఎంటీ యూజ్ చేసుకొని ఒకవేళ ఐటమ్స్లో ఏమీ లేకపోతే ఎంటీ పాత్ కూడా మనకు ప్రింట్ అవుతుంది. నో ఐటమ్స్ అవైలబుల్ అని రాస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి టెంప్లెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వ్యూస్లోకి వెళ్దాం. ఈ వ్యూస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక వ్యూ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఒక URL క్రియేట్ చేసి దాని తాలూకు అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. మనం URL ఐటమ్స్ అని ఇస్తాం కదా, ఐటమ్స్ అని ఇస్తే యాపిల్ బనానా మ్యాంగో అని వచ్చింది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ నేను ఎంటీ లిస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన గేమ్ ప్రింట్ అవుతుంది. నో ఐటమ్స్ అవైలబుల్ అని ప్రింట్ అయింది. ఇక్కడ అర్థమైందా ఎంటీ బ్లాక్ ఎందుకు వాడాము? ఐటమ్స్లో ఎంటీ బ్లాక్ ఎందుకు వాడామంటే ఏం లూప్ తిరగడానికి లిస్ట్లో ఏమీ లేనప్పుడు ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ లూప్లో ఏమైనా ఐటమ్స్ ఉంటే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.